హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా సింప్లీగా అయిపోయే 2 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్తో రెసిపీలు చేసుకున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు, ఈ రెసిపీలు కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ అయితే నేను 4 తీసుకున్నానండి. 2 క్యాప్సికమ్ సన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలి, ఆనియన్ పీసెస్ లాగా. ఒక 2 క్యాప్సికమ్ మాత్రం మధ్యలో ఉన్న ఆ గింజలన్నీ కూడా తీసేసారండి. అవి తీసేసి మొత్తం కూడా ఇలాగ చూపించే విధంగా చేయండి. ఒక బౌల్లోని కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కాస్త వాటర్ వేసుకొని మిక్స్ చేయండి. కొంచెం 1 డ్రాప్ అండ్ 2 డ్రాప్ వాటర్ వేసుకుని అంతే ఫుల్గా మిక్స్ అవ్వాలి. ఈ కారం, ఉప్పు అన్నీ కూడా మిక్స్ అవ్వాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అందులోని కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. చూపించే విధంగా ఎగ్స్ కూడా వేసుకొని ఫుల్గా 2 ఎగ్స్ వేసుకొని ఫుల్గా బీట్ చేయండి. ఈ విధంగా బీట్ చేసేసి క్యాప్సికంలో మొత్తం గింజలన్నీ కూడా తీసేసి చూపించే విధంగా ఇలా ఎగ్ బీట్ మొత్తం చేసేసారండి. ఎగ్ని బీట్ చేసేసారు. ఇలాగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలన్నీ మిక్స్ అవ్వాలి కదా, ఈ విధంగా చేసి ఈ క్యాప్సికంలో మొత్తం ఫుల్ చేసేయండి. ఫుల్ చేసేసి కాస్త గ్యాప్లో చేయండి. మళ్ళీ దాని మీద క్యాప్ పెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ మీద పాన్ పెట్టి జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ క్యాప్సికమ్ మొత్తం అలాగా పాన్లోనే పెట్టేసుకోవాలండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది కాబట్టి అలాగా పెట్టేసుకొని ఒక జస్ట్ 15 మినిట్స్ ఉంచితే చాలండి. ఫుల్గా మొత్తం కుక్ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా సింప్లీగా అయిపోయే క్యాప్సికమ్ రెసిపీ అయితే అయిపోయింది. చాలా సూపర్గా కూడా వచ్చింది. కట్ చేసుకొని తింటే మనం అసలు ఆయిల్ లేకుండా వచ్చిందండి. మనం ఓన్లీ మనకు ఈ కళాయిలోనే ఆయిల్ వేసాను కానీ దీనిలో ఆయిల్ వేయలేదు. కానీ చాలా సూపర్గా వచ్చింది, టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. టేస్టీ క్యాప్సికమ్ రెసిపీ అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. అలాగే మరొక క్యాప్సికమ్తో మరొక రెసిపీ చేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: స్టవ్ మీద పాన్ పెట్టుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా కట్ చేసేసి వేసేసుకున్నాను. అవి కూడా బాగా వేగితేనే పచ్చివాసన అనేది ఉండదు. ఈ విధంగా ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఫుల్గా ఇలాగ ఫ్రై చేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎగ్ బుజ్జీ లాగా చేసుకుంటున్నాను. చాలా సూపర్గా కూడా ఉంటుంది. 2 ఎగ్స్ మాత్రం వేసుకున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. ఫ్రై అన్నది సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎగ్స్ కూడా ఫుల్గా ఇలాగ మిక్స్ చేస్తూ ఉండాలి. అంతేనండి, ఎంతో సింప్లీగా ఈజీగా అయిపోయే క్యాప్సికమ్ రెసిపీ అయిపోయిందండి. ఇది ఎగ్ బుజ్జీ లాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది. ఎవరైనా చక్కగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్. ఈ క్యాప్సికమ్ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.